హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా ఛానల్లో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో 6వ తరగతికి సంబంధించి 6వ తరగతి జాయిన్ అవ్వడానికి ఒక నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేను వీడియో చేయడం జరిగిందండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి apms.apcfss.in అని టైప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో దీనిలో కొంచెం కింద స్క్రాల్ చేసినట్లయితే ఏపీఎంఎస్ 6th క్లాస్ ఉంది చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, షెడ్యూల్ ఉంది, పేమెంట్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ ఎండ్ డేటు, ఆన్లైన్ పేమెంట్, సబ్మిట్ అప్లికేషన్ ఉంది చూసారా. ఇందులో నేను నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఒకసారి ఇది క్లిక్ చేసినట్లయితే సో అలాగే షెడ్యూల్ కూడా మనకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కొరకు ప్రకటన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చూడండి, ఇందులో ఆంధ్రప్రదేశ్లో 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయండి. సో వీటిలో చూడండి ఒకసారి వయసు ఓసీబీసీ కులాలకు చెందిన స్టూడెంట్స్కు ఎలా ఉండాలంటే, వీళ్ళు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు 31 ఈ మధ్య పుట్టి ఉండాలండి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళు అంటే 2006 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలండి. వీళ్ళు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2018, 19 మరియు 2019 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇతను 6వ తరగతిలో జాయిన్ అవ్వాలి కాబట్టి ఇతను 4వ తరగతి 5వ తరగతి వాళ్ళ ఊళ్ళో దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలండి. అది 2018-19 సంవత్సరం 4వ తరగతి, 2019-20 సంవత్సరంలో 5వ తరగతి కంపల్సరీగా అతను చదివి ఉండాలా. అతని దగ్గర టీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలండి. సో అదనమాట విషయము. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు అప్లై చేయడానికి ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే 100 రూపాయలు ఉందండి, ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 50 రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. ఇది ఒకసారి ఇప్పుడు నేను చెప్తానండి. ముందుగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దీనిలో చూడండి, ఇక్కడ చూడండి ఆన్లైన్ పేమెంట్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి, పేమెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లైడ్ క్లాస్ ఇక్కడ 6th క్లిక్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత ఇది ఇలా వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే మంత్ ఇయర్ వస్తుంది, ఇక్కడ స్క్రాల్ చేసుకోవచ్చు, మనం అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత కమ్యూనిటీ చూసారా, ఓసీ అయితే బీసీ అయితే మీ కేటగిరీ క్లిక్ చేసుకోండి అండి. ఇక్కడ వెంటనే అమౌంట్ పడిపోతుందండి. ఇక్కడ నేను ఓసీ ఇచ్చిన 100 పడింది, అదే ఎస్సీ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ 50 రూపీస్ పడుతుందండి. తర్వాత నేము, మొబైల్ నెంబరు, అలాగే మేల్ ఫీమేల్, తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఇది ఇచ్చేసేయండి అండి. ఇది ఇచ్చేసేసి మీరు కిందకి వెళ్ళిన తర్వాత కింద ప్రొసీడ్ చూసారా, ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఆ ప్రొసీడ్ క్లిక్ చేసినట్టు మీకు వెంటనే పేమెంట్ ఫామ్ వస్తుందండి, ఒక ఫాము. అందులో ఏంటంటే బిల్ డెస్క్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మీరు క్రెడిట్ కార్డు ద్వారా పే చేయాలి, లేదా డెబిట్ కార్డు ద్వారా పే చేయాల్సి ఉంటుంది, లేదా నెట్ బ్యాంక్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే దాని ద్వారా పే చేయొచ్చండి. మీరు పే చేసిన వెంటనే మీకు ఒక జర్నల్ నెంబర్ వస్తుందండి. ఆ ఫామ్లో జర్నల్ నెంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, డేట్ వస్తుందండి. సో అది వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఇందాక పేమెంట్ చేసిన దాంట్లో జర్నల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈ జర్నల్ నెంబరు, పేమెంట్ డేటు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసిన వెంటనే ఏంటంటే కింద ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి. స్టూడెంట్ది ఇక్కడ ఫోటో చూస్తారా, ఫోటో విత్ సిగ్నేచర్ అండి. అంటే ఒక పేపర్ మీద స్టూడెంట్ ఫోటో అంటించి కింద సిగ్నేచర్ చేయాలండి. దాన్ని స్కాన్ చేసి అప్లై చేయాలండి. అది నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ చూస్ ఫైల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో నా సిస్టంలో ఆల్రెడీ కొన్ని పిక్స్ ఉన్నాయండి, ఫొటోస్, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా స్టూడెంట్ ఫోటో కింద సిగ్నేచర్ వస్తుందండి. ఇదంతా వచ్చిన తర్వాత కింద డిక్లరేషన్ ఫామ్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇది ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ యూజర్ గైడ్లైన్ బిఫోర్ అప్లోడింగ్ అని. తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా ఉందండి, ఈ క్యాప్చా టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ అప్లోడ్ కొట్టండి. అప్లోడ్ కొడితే మీకు ప్రివ్యూ చూస్తుంది. మీకు వెంటనే సబ్మిట్ కొడితే మీ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ అనేది మీకు తెలియకపోతే వెంటనే మీ దగ్గరలో ఒక మీ సేవ కానీ లేదా ఇంటర్వ్యూ సెంటర్ కానీ వెళ్ళండి, వెళ్ళి అప్లై చేసుకోండి. ఓసీబీసీ క్యాండిడేట్స్కి 100 రూపాయలు మాత్రమే, ఎస్సీ క్యాండిడేట్స్కి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే అండి. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 25వ తారీఖు ఇచ్చారండి, జూలై 25వ తారీఖు. సో ఇది జూలై 6 నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. జూలై 25వ తారీఖు లాస్ట్ డేట్ అండి. ఎందుకంటే ఏపీ మోడల్ స్కూల్స్ అనేది ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా ఫ్రీ అండి, ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం అండి. సో ఇది లాటరీ పద్ధతి ద్వారా తీస్తారండి. ఇలా అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తుంటే ఒక లాటరీ తీసుకొని ఆ లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తారండి స్టూడెంట్స్ని. తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కూడా మళ్ళీ వెబ్సైట్లో పెడతారండి. ఎవరైనా సెలెక్ట్ చేస్తాము ఏంటి అనేది కూడా వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాండి. షెడ్యూల్ క్లిక్ చేసినట్లయితే
ఇలా వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడంటే చూడండి, ఇదిగండి సెలక్షన్ లిస్టు 31వ తారీఖు, జూలై 31వ తారీఖు వీళ్ళు వెబ్సైట్లో పెడతారండి. తర్వాత ఆగస్టు 1వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. తర్వాత క్లాసెస్ అనేవి ఆగస్టు 3 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయండి. సో అదనమాట అండి ఈ విషయం. ఇది మీరు ఆలస్యం చేయకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీ మోడల్ స్కూల్స్లో మీ పిల్లల్ని చేయాలనుకున్న వాళ్ళు త్వరగా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గరలో మీ మండలంలో మీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఎక్కడ ఏమన్నా తెలుసుకోండి. ఇక్కడ చూసారా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ హియర్ ఫర్ ఏపీ మోడల్ స్కూల్ 2019. ఇది క్లిక్ చేసినట్లయితే 2019లో ఉన్నటువంటి ఓపెన్ అవుతుంది. అవి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకండి స్కూల్స్ లిస్ట్ అని చూస్తారా, సెకండ్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే 2019లో ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ మీరు చూసుకోవచ్చండి. దగ్గరలో మీ డిస్టిక్, మీ మండలం, మీ స్కూల్ కోడ్, స్కూల్ నేమ్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చండి. మీకు దగ్గరలో ఏవైతే ఉన్నాయో చూసుకోవచ్చండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.